వెల్కమ్ టు నాని ఎలక్ట్రికల్ వర్క్స్. ఇది వచ్చేసి హౌస్ నెంబర్ 3 అండి, రీమోడలింగ్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి వీడియోలో కనిపిస్తున్నాడు కదా ఆ అన్న ఇదే. చూసుకోవచ్చు పాత బోర్డులు, పాత వైరింగ్ ఎలా ఉందని ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూసేసుకుందాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండ్ హాల్. చూసుకోవచ్చు టీవీ ఎలా ఉంది, అక్కడ వైరింగ్ ఎలా ఉంది, పాత బోర్డులు మొత్తం చికాకుగా ఉండేది. ఇవన్నీ తీసేయాలని చెప్పాడు అన్నయ్య. అలాగే వెనక రూమ్ చూద్దాం. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది వంట వండుకున్న ప్లేస్. ఇది వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ అది బాత్రూమ్, ఎక్కడికో లైట్. సో ఇది ఫైనల్గా మొత్తం తీసేసి కొంచెం వర్క్ అయ్యేటట్టు పెట్టేసుకొని బోర్డులు ఫిట్ చేస్తాం 1 by 1. మొత్తం కొత్త మోడల్ పెట్టేసాం, పాత చెక్కలన్నీ తీసేసాం. లోపల కూడా ఒకటి పెట్టాం 16 మోడల్ డక్. చూసుకోవచ్చు. సో ఇది తర్వాత వచ్చేసి మొత్తం ప్యాక్ చేయాలి, సిమెంట్ పూసాక చూసుకోవచ్చు ఇంకా అలా ఉంటాయి ప్రాపర్గా. ఇంకా నెక్స్ట్ వైరింగ్ చేయాలి కాబట్టి టీవీ కూడా తీసేయాలని చెప్పాము. అన్నయ్య వాళ్ళు టీవీలు తీసేస్తున్నారు. ఇంకా మొత్తం ఒకసారి చూసుకుందాం వైరింగ్ లాగే ఉంది ఎలా ఉంది అనేది. వీడియో మొత్తం మీరు పూర్తిగా చూస్తే అసలు ఫస్ట్కి లాస్ట్కి తేడా అని తెలుస్తుంది. ఇంకా వైరింగ్ వచ్చేసి స్టార్ట్ చేసుకున్నాం. ఏ రూమ్కి ఆ రూమే సపరేట్ లాగేసాం, ఫ్యూచర్లో ఇబ్బంది కాకుండా. ఇన్వర్టర్కి వచ్చేసి అక్కడ లాగాము, ఆ చివరికి వస్తుంది. టీవీ కూడా తీసేశారు. హోమ్ థియేటర్లో సాంగ్స్ ప్లే చేసుకుంటూ చేసేసాం. అలాగే బ్యాక్ సైడ్కి కూడా మెయిన్స్ లాక్కి వెళ్ళాం. టీవీకి పర్పస్ కోసం లోపల కావాలని చెప్పారు అన్నయ్య బోర్డు, అందుకని లోపల ఒక బోర్డు పెట్టాం. స్విచ్ ఆపరేటింగ్ ఆ బోర్డులో వస్తుంది. బ్యాక్ సైడ్ కిచెన్ కల్లి ఇది. కిచెన్లో కూడా మెయిన్స్ లాగని చెప్పానుగా అవే ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం బోర్డులు అయితే ఎక్కిచ్చేసాం 1 by 1. పాయింట్లు అయితే ఎక్కియాలి. ఇప్పటికైతే సగం వర్క్ అయిపోయింది. అది కనిపిస్తుంది కదా, అదే రిమోట్ కంట్రోల్ కావాలని చెప్పారు అన్నయ్య. దాని తగ్గ ఆపరేటింగ్ బాక్స్ అది బోర్డు లోపలే ఉండిపోద్ది. దాని రిమోట్ ఇది. మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా వర్క్ అవుద్ది ఏంటి అనేది. అలాగే మొత్తం బోర్డులన్నీ ఫిట్ చేసి అలా వదిలేసేటప్పటికి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా 8 మోడల్ బోర్డు ఫిక్స్ చేసాం. ఇంకా పై కనిపించే హోల్స్ అన్నీ పూర్తి చేయాలి, డమ్మీ హోల్స్ కొట్టేయాలి. 1 by 1 పాయింట్లు అయితే ఎక్కిచ్చేసుకుందాం. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఆ కొట్టంలోకి కూడా ఒక పాయింట్ లాగమని చెప్పారు, కొత్త వైర్ లాగేసాం. చూసుకోవచ్చు బాత్రూంలోకి ఒక వాల్డర్, ఇక్కడ ఒక ట్యూబ్లైట్ వస్తుంది. లోపలికి వెళ్దాం. 1 by 1 మొత్తం ఎక్కించేసుకోవాలి. మొత్తం ఎక్కించేటప్పటికి నైట్ అయిపోయింది. నైట్ బోర్డ్స్ అలాగే కింద వేలాడదీసి టెస్టింగ్ అయితే చేసుకున్నాం, అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది. ఇన్వర్టర్ బోర్డు మనకి ఏదన్నా తేడా ఉన్నా ఇప్పుడే చూసుకోవాలి కదా, బోర్డులు ఎక్కించేటప్పుడే మొత్తం చూసుకోవాలి. అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక 12 మోడల్ కొట్టేసి బోర్డు ఫిట్ చేసాం. మొత్తం ఆపరేటింగ్ బాక్స్ ఇదే ఈ బ్యాక్ సైడ్కి, ఈ రూమ్కి. ఇక్కడ ట్యూబ్లైట్ చెప్పాగా వచ్చేసింది, అది ఆ కొట్టంలోకి పాయింట్. టోటల్గా మొత్తం బోర్డులు అయితే ఫిట్ చేసాం. మీరు అవుట్పుట్ అయితే చూడవచ్చు. ఇంకా సప్లై వదలలేదు, సప్లై వదలాలి.
ఇక్కడ ఫ్యాన్ ఆల్రెడీ ఫిట్ చేసాం. ఒకసారి సప్లై ఆన్ చేసి చూద్దాం. ఓకే, సప్లై అయితే ఆన్ చేసాం. ఇప్పుడు చూద్దాం మొత్తం ఎలా ఉంది అనేది. ఓకే, సప్లై అయితే వచ్చేసింది. ఇంకా చూసుకోవచ్చు మీరు ఇంకా లోపల ఎలా ఉంది అనేది. టోటల్ అవుట్పుట్ అయితే ఇదే అన్నమాట. మీకు చెప్పాం కదా ఎందాల రిమోట్ కంట్రోల్ ఎలా వాడతారు ఏందనేది. ఇప్పుడు చూపిస్తాను. దీంట్లో వచ్చేసి 4 పాయింట్లు పెట్టుకోవచ్చు మనం ఏదైనా. మొత్తం ఆపరేటింగ్ మంచం మీద నుంచే చేసుకోవచ్చు, మనం ఎక్కడ ఉన్నాయని చేసుకోవచ్చు. మినిమం డిస్టెన్స్ 30 మీటర్స్ వస్తుంది. దాని బాక్స్ వచ్చేసి బోర్డు లోపలే ఫిట్ చేసాం, అది ఇన్వర్టర్ పర్పస్కి. నెక్స్ట్ వచ్చేసి టీవీకి ఇటు సైడ్ కావాలని చెప్పారు కదా, అది కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. మొత్తం అయితే నీట్గా హోల్స్ అనేవి లేకుండా డమ్మీ ప్లేట్స్తో క్లోజ్ చేసేసాం. బ్యాక్ సైడ్ అయితే ఇది పరిస్థితి. ఇక్కడ వంటగదిలో ట్యూబ్లైట్ కావాలని చెప్పారు, లైటింగ్ సరిపోవట్లేదని. అలాగే అని చెప్పేసి ఒక ట్యూబ్లైట్ ఫిట్ చేసాం అక్కడ. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా స్పీకర్ వైర్లు కూడా నీట్గా కొట్టేయాలి తమ్ముడు అని చెప్పాడు. అలాగే అని చెప్పేసి మొత్తం నీట్గా ఫిట్ చేసాం. ఇదివరకు జియో బాక్స్ అక్కడ ఉండేది, అది అక్కడి నుంచి అక్కడ ఫిట్ చేసాం. అంటే టీవీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది, కనిపించదు. ఓకే, టీవీ అయితే ఫిట్ చేసుకున్నా, చూద్దాం ఎలా ఉందనేది. ఓకే, నీట్గా వచ్చేసింది. సో ఇది అనమాట హాల్లో అవుట్పుట్. లాస్ట్ వచ్చేసరికి మేము పెట్టిన హోల్స్కి, ఆల్రెడీ ఉన్న హోల్స్కి బ్రిల్లా అయితే తెప్పించేసి ఇలా పెట్టేసాం, ఎక్కడ అనేది హోల్స్ అవ్వపడకుండా. అన్న అయితే సాటిస్ఫైడ్ అయ్యాడు. ఇదివరకు వీడియోలను చూసే వచ్చాడు అన్నయ్య. థ్యాంక్ యూ.